కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు చేపట్టేలా సీబీఐపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా సీబీఐ డైరెక్టర్ని కలవాలని నిర్ణయించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు సంబంధించి హైకోర్టు తీర్పుపై ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. విశ్రాంత ఉద్యోగులకు 100 రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు చెల్లించేలా కార్యాచరణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు నామినేట్ పద్ధతిన పాలక వర్గాలను నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ మెట్రో స్వాధీన ప్రక్రియను కేబినెట్ ఆమోదించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు సంబంధించి హైకోర్టు తీర్పుపై ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించిన హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రివర్గం చర్చించింది. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తీర్పు సారాంశంతో పాటు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన పలు ఆప్షన్లను వివరించారు. జ్యుడిషియల్ కమిషన్ నియామకాన్ని కమిషన్ ఇచ్చిన నివేదికను హైకోర్టు తప్పుబట్టలేదని తెలిపారు. పిటిషనర్లకు నోటీసులు ఇవ్వలేదనే సాంకేతిక కారణాలతో ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాత్రమే సూచించిందని వివరించారు. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలు, లోపాలు, అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం జీవో జారీ చేసి 9 నెలలైనా సీబీఐ దర్యాప్తు ఇంకా ప్రారంభం కాలేదని కేబినెట్లో చర్చ జరిగింది. హైకోర్టు తీర్పు సీబీఐ దర్యాప్తునకు ఎలాంటి అడ్డంకిగా లేదని న్యాయ నిపుణులు తెలిపారు. హైకోర్టు తీర్పుపై ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వి ఇతర న్యాయ నిపుణుల్ని సంప్రదించి సుప్రీంకోర్టుకు వెళ్లాలా లేదా అనేది వారిచ్చే సలహాలు, సూచనల ఆధారంగా నడుచుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. విశ్రాంత ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ బకాయిలపై కేబినెట్ చర్చించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి ₹1 బకాయి లేదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి వేల కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టిందని కేబినెట్ పేర్కొంది. రిటైర్డ్ ఉద్యోగులు ఆఫీసులు, సచివాలయం చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా వెంటనే వారికి ఇచ్చే బకాయిల చెల్లింపులకు తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. రెగ్యులర్ ఉద్యోగులకు ₹6,200 కోట్ల, రిటైర్డ్ ఉద్యోగులకు 8,000 కోట్లు పెండింగ్లో ఉన్నట్లు కేబినెట్ తెలిపింది. 100 రోజుల్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లింపు దిశగా తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. పదవీకాలం పూర్తయిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు నామినేట్ పద్ధతిన పాలక వర్గాల్ని నియమించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గచ్చిబౌలి స్టేడియాన్ని పీపీపీ పద్ధతిలో అభివృద్ది చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 76 ఎకరాల్లో 64 ఎకరాల్లో 21 రకాల క్రీడలకు సంబంధించిన సౌకర్యాలు కల్పించడంతో పాటు అవుట్డోర్ స్టేడియం సామర్థ్యం 20,000 నుంచి 50,000కు పెంచాలని నిర్ణయించింది. స్విమ్మింగ్ పూల్ సామర్థ్యం పెంపు సహా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడాకారులకు వసతి, శిక్షణ సదుపాయాలు కల్పించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మంథని నియోజకవర్గంలోని మహదేవ్పూర్, కాటారం, మల్హర్రావు, మహాముత్తారం మండలాల్లోని దాదాపు 45,000 ఎకరాలు, 63 గ్రామాల ప్రజలకు ఉపయోగపడే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మిగిలిన భూసేకరణకు అవసరమయ్యే 166,67 లక్షల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చెందిన 85.10 ఎకరాల్ని మత్స్యశాఖకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.